లింగాష్టకంలోని ఈ శ్లోకం పఠించడం వల్ల మీ చింతలన్నీ దూరం అవుతాయి. సృష్టికర్త, వినాశకకర్త రెండూ శివుడే అని చాలా మంది నమ్ముతారు. శివుడి చేతిలో ఉంటే త్రిశూలం సృష్టి, సంరక్షణ, విధ్వంసం అనే 3 శక్తుల నియంత్రణను సూచిస్తుంది. సోమవారం శివుడికి అంకితం చేసిన రోజుగా చెప్తారు. అందుకే ఎక్కువగా ఆ రోజు శివారాధన చేస్తారు. శివుడి కోపం భరించలేనిది. పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎటువంటి కష్టాలు దరిచేరవని భక్తుల విశ్వాసం. శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తే భోళా శంకరుడు కనికరిస్తాడు. అందుకే అభిషేకం శివం ప్రియం అంటారు. శివుడిని ధ్యానించేందుకు ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి లింగాష్టక స్తోత్రం. నిత్యం ఈ స్తోత్రం పారాయణం చేయడం వల్ల అనంతమైన ఫలితాలు పొందుతారు. లింగాష్టక స్తోత్రం. లింగాష్టకం అనేది శివలింగ రూపంలో ఉన్న శివుని గుణగణాలు, రూపాన్ని గురించి చెప్పే అద్భుతమైన భక్తి గీతం. ఇందులో 8 శ్లోకాలు ఉన్నాయి. వాటినే అష్టకాలు అని కూడా పిలుస్తారు. శివుని పట్ల తమకున్న ఆచంచలమైన భక్తిని వ్యక్తపరిచేందుకు భక్తులు ఈ స్తోత్రం పఠిస్తారు. శివలింగం వైభవాన్ని, శివుని అనేక రూపాలను ఇది వివరిస్తుంది. ఇందులోని శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. బ్రహ్మ మురారి సురార్చిత లింగం. లింగాష్టకం స్తోత్రంలోని మొదటి శ్లోకం బ్రహ్మ మురారి సురార్చిత లింగం అనే పంక్తితో ప్రారంభమవుతుంది. శివలింగం ప్రాముఖ్యత గురించి ఇది తెలియజేస్తుంది. బ్రహ్మ, విష్ణువు ఏ విధంగా శివలింగానికి గౌరవం ఇస్తారో చెబుతుంది. ఈ విశ్వంలో సృష్టి, సంరక్షణ, విధ్వంసం ప్రాముఖ్యత గురించి ఈ వాక్యం తెలుపుతుంది. నిర్మల భాషిత శోభిత లింగం. ఈ వాక్యం శివలింగం స్వచ్ఛత, పవిత్రతను చాటి చెబుతుంది. నిర్మల భాషిత అనే పద్యం వేద శ్లోకాల నుంచి వచ్చింది. లింగం శక్తితో నిండి ఉంటుందని సూచిస్తుంది. నిజమైన భక్తితో ఆరాధిస్తే శివుడు కనికరిస్తాడని అంటారు. చిత్తశుద్ధితో, పూర్వ మనసులో ఆరాధించాలని ఈ వాక్యం సూచిస్తుంది. జన్మజ దుమఖ వినాశక లింగం. ఈ స్తోత్రంలోని 3వ పంక్తి జన్మజ దుమఖ వినాశక లింగం. గత జీవితంలో చేసిన దుమఖాన్ని, పాపాలను ఎలా నాశనం చేయగలదో సూచిస్తుంది. జనన మరణ చక్రాల నుంచి ఆత్మను విముక్తి కలిగించడం శివుడి వల్లే సాధ్యమవుతుంది. శివలింగాన్ని ఆరాధించడం వల్ల భక్తులు తమ దుమఖాలు, బాధల నుంచి విముక్తి పొందు మోక్షం వైపు పయనిస్తారని చెబుతారు. తత్ప్రణమామి సదా శివలింగం. మొదటి అష్టకంలోని చివరి పంక్తి ఈ తత్ప్రణమామి సదా శివలింగం. నేను శివలింగానికి నమస్కరిస్తున్నాను అని తెలియజేయడం దీని అర్థం. భక్తులు తమని తాము శివుడికి సమర్పించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. తత్ప్రణమామి అని పలకడం వల్ల శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నట్టు మన అంగీకారం తెలపడం. ఈ లింగాష్టకంలోని శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మనసులో ఎటువంటి చికాకులు లేకుండా శివయ్య అనుగ్రహంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా శివుడి అనుగ్రహంతో అవి తొలగిపోతాయని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.